అందరికీ నమస్తే అండి. యువగలం పాదయాత్రకు ప్రత్యేక రైళ్లు 5,00,000 మంది జనాభా. ఇది వినడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాస్త హుషారుగానే ఉంది, జోష్గానే ఉంటుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ప్రత్యేకంగా రైళ్ళు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. కొంచెం వైసీపీ వాళ్ళకి అతిశయోక్తిగా ఉండొచ్చు. ఏంటి ప్రత్యేక స్పెషల్ ట్రైన్ చేస్తారా, కేంద్రం ఒప్పుకుంటుందా అని అనుమానాలు ఉండొచ్చు. ఒప్పుకుంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనం ఏపీఎస్ఆర్టీసీ బస్సులనైనా వాడుకోవచ్చు మన సొంత అవసరాలకు, దానికి సంబంధించిన రుసుములు చెల్లిస్తే. అలాగే రైళ్ళు కూడా వాడుకోవచ్చు. ఏముంది, ఆ రూట్లో ఉన్న ట్రైన్స్లో టికెట్లన్నీ బుక్ చేసుకుంటే చాలు. ఆ ప్లాన్లు కూడా చేస్తున్నారనమాట. అవసరమైతే స్పెషల్ ట్రైన్స్ వేయించి ఆ స్పెషల్ ట్రైన్స్కి సంబంధించి ఫేర్ ఎంత ఉంటుందో ఆ ఫేర్ అంతా రైల్వే డిపార్ట్మెంట్కి కట్టేస్తే చాలు. ఇప్పుడు టీడీపీ అదే ప్లాన్లో ఉంది. దీనికి కేంద్ర పెద్దల అనుమతులు కొన్ని కావాలి. వాళ్ళు కేంద్ర పెద్దల అనుమతులు కూడా ఇస్తారు. ఎందుకంటే కేంద్రానికి కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు తెలుసు, యువగలం పాదయాత్ర గురించి తెలుసు, ఆ పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్ గురించి తెలుసు, ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు తెలుసు. ఇవన్నీ కేంద్ర పెద్దల దగ్గర కూడా ఎప్పటికప్పుడు రిపోర్టుల రూపంలో ఉంటాయి కాబట్టి సో వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తే చాలు. వాళ్ళు ఏమీ వద్దని చెప్పక్కర్లేదు, కాదనక్కర్లేదు, ఫేవర్ కూడా చేయక్కర్లేదు. యాజ్ పర్ రూల్ ఏది ఉందో అది చేస్తే చాలు. యాజ్ పర్ రూల్ వీళ్ళు డబ్బులు కడతారు, అప్లై చేస్తారు, డబ్బులు కడతారు, వాళ్ళు పంపిస్తారు. యాక్చువల్లీ కేంద్రం వరకు ప్రత్యేక రైళ్ళు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులే ఇచ్చేస్తాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. మాకు ఇదిగో ఈ నెల 20వ తేదీన పోలేపల్లిలో యువగలం ముగింపు సభ ఉంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 5,00,000 మంది హాజరవుతారని అంచనా. కాబట్టి మాకు 50 నుంచి 75 బస్సులు అవసరం. ఈ డిపో నుంచి ఎన్ని ప్రత్యేక బస్సులు మాకు కావాలి. కాబట్టి మాకు మీరు అనుమతించండి, ఈ బస్సులు మీరు ఇవ్వండి, దీనికి సంబంధించిన అమౌంట్ మేము పూర్తిగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము, ఎంతనే చెప్పండి అని అడిగారు. సో ఒకవేళ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒప్పుకొని ఎస్ మేము మీకు బస్సులు ఇస్తాము, మీకు ఏ రూట్కి ఎన్ని కావాలో ఏంటనేది మీ ప్లాన్ మీకు ఇవ్వండి అని వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అప్పుడు రైళ్ళు అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆర్టీసీ ఒప్పుకోదు. మనం చూసాం 2022లో ఒంగోలులో జరిగిన మహానాడికి ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు, ప్రైవేటు బస్సులు ఇచ్చినా సరే పోలీసులు ఊరుకోలేదు, అలాగే ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇవ్వలేదు, పూర్తిగా ప్రయాణ సౌకర్యాలు లేకుండా చేశారు. సో ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా యువగలం పాదయాత్ర సభ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలంటే, ఎందుకంటే ఎన్నికలకు ముందు తెలుగుదేశం జనసేన కలిపి నిర్వహిస్తున్న అతిపెద్ద భారీ బహిరంగ సభ ఇది. రెండు పార్టీలు కలిపి నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం యువగలం ముగింపే కావచ్చు, కానీ దీనికి పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారు, చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారు, ఇద్దరూ వస్తారు. టీడీపీ జనసేన పొత్తు తర్వాత ఈ ఇద్దరు పాల్గొంటున్న మొదటి భారీ బహిరంగ సభ ఇది. సో దీనికి టీడీపీ అంచనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. 5,00,000 మందికి పైగా వస్తారని ఒక అంచనా ఉంది. టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా భారీగా వస్తారని అంచనా ఉంది. సో దానికి తగ్గట్టు వీళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. అందుకే టీడీపీ కూడా 16 కమిటీలు వేశారు. పార్కింగ్ కమిటీ అని, మానిటరింగ్ కమిటీ అని, పర్యవేక్షణ కమిటీ అని, మీడియా కమిటీ అని, ఆహార కమిటీ అని రకరకాల కమిటీలు వేశారు. సో ఆల్రెడీ ఆ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. పోలీసు అనుమతుల కోసం కూడా దరఖాస్తు చేశారు. అనుమతులు రాకపోయినా కోర్టు నుంచి అయినా సరే అనుమతి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో దానికి ఓన్లీ ప్రయాణం కోసం రైల్వే శాఖకు లేఖ రాశారంట. 7 ప్రత్యేక ట్రైన్స్ వేయిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి నుంచి, అలాగే అనంతపురం నుంచి, తర్వాత రైల్వే కోడూరు నుంచి, అలాగే కడప, రాజంపేట ఆ ప్రాంతాలతో పాటు పల్నాడు ప్రాంతం నుంచి కూడా, మొత్తం మీద మాచర్ల నుంచి మొత్తం మీద 7 ప్రత్యేక రైళ్ళు మాట్లాడారు. ఆ 7 రూట్ల నుంచి 7 ప్రత్యేక రైళ్ళు వస్తాయి. ఆ రైళ్ళు పూర్తిగా కూడా టీడీపీ అభిమానులు, కార్యకర్తలే ఉండేలాగా, అదే టీడీపీ జనసేన కలిపి సభకు వెళ్ళే వాళ్ళు మాత్రమే ఉండేలాగా స్పెషల్ ట్రైన్స్ అయితే ప్లాన్ చేశారనమాట. దీనికి కేంద్రం నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కేంద్రం కూడా సపోర్ట్ ఉంది. ఒక రకంగా కేంద్రం అభ్యంతరాలు పెట్టదు, అంటే నెగిటివ్ చేయదు, పాజిటివ్ ఫేవర్ చేయాల్సిన పని లేదు. యాజ్ పర్ రూల్ వస్తే చాలు. థ్యాంక్ యూ.